నువ్వు కట్టుకున్న బట్టల్ని ముట్టుకుంటేనే ఇలా మైమరిచిపోతున్నాను. రేపు నువ్వు నా పక్కనుంటే నేను ఇంకెలా అయిపోతాను. ఈ గది మొత్తం మన మెమరీస్తో నిండిపోతుంది. వాట్ ఏ ఫీలింగ్. నిజంగా ఒక అందాల రాక్షసి నా లైఫ్లోకి ఇంత త్వరగా వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను నక్కతోక తొక్కాను లేక లక్ నా పేరు మీద రాసిపెట్టుందో తెలియదు, కానీ ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. నిన్ను వీడికి దూరం చేశాను, వాణ్ణి లోకం నుంచే తీసేశాను. కానీ ఫోటోలో మాత్రం ఇంకా నీ పక్కనే లైవ్లీగా ఉన్నాడు. నాకది అస్సలు నచ్చట్లేదు. సూర్య, కాఫీ నాకోసమే తెచ్చిందా? ఏంటి అలా చూస్తున్నావు? నీ కూడా కాఫీ కావాలా? నువ్వు వద్దంటావని నాకు తెలుసులే, అందుకే నా ఒక్కదానికి తెచ్చుకున్నా. ఏంటి ఫోటో ఇలా ఇవ్వు. ఓ, భూమి గగన్. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. వీళ్ళిద్దరూ నిజంగానే మేడ్ ఫర్ ఈచ్ అదరే. బాధపడకు, నువ్వు కూడా భూమికి బాగానే ఉంటావులే. అయినా తన పక్కన ఉండాల్సింది నువ్వు కదా. వీడెందుకు? అసలు వీడి భూమి మీదే లేడు కదా. భూమి పక్కన మాత్రం ఎందుకుండాలి? బాగున్నారు. బావా, అదేంటి బావా అలా కొట్టావు? అదే బావా, నీకు గగన్ అంటే ఇష్టం లేదు కదా, అందుకే నీకిష్టం లేని గగన్ని చింపేసి నీకిష్టమైన సూర్యని మన భూమి పక్కన పెట్టాను బావా. అంతే. ఏదైనా తప్పు చేశానా బావా? అసలు నీకు నేనేం చెప్పాను? ఈ ఇంట్లో ఒక మూలన పడుండమన్నాను. నేను చెప్పిన పని మాత్రమే చెయ్యాలి, అవునా కాదా? అవును. మరి ఇదంతా ఏంటి? ఈ గదిలోకి నిన్నెవరు రమ్మన్నారో? భూమి పెళ్లి విషయంలో నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు? అది నేను. ఇంకొక్క మాట మాట్లాడావంటే 32 పళ్ళు రాలేలా కొడతాను. ఈ ఇంట్లో పెళ్ళైనా చావైనా ఏం జరిగినా నువ్వు దూరం నుంచే చూడాలి తప్ప దగ్గరకొచ్చి ఇన్వాల్వ్ అవ్వాలనుకోకు. భూమి నా కూతురు, తన పెళ్లి గురించి నిర్ణయం తీసుకునేది నేనే. నీ తెలివితేటలు ఇక్కడ చూపించకు. వెళ్ళో. సూర్య, భూమి శారద్ దగ్గరికి వెళ్ళిందే. తను వచ్చిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. మీరు భూమిని అక్కడికి పంపించడం నాకు అస్సలు నచ్చలేదు సార్. నేను ఇప్పుడు వెళ్ళి తీసుకొస్తాను. ఆహా, పర్లేదు సూర్య.
నేను తనకి ఫోన్ చేసి త్వరగా రమ్మని చెప్తాను. మీరెందుకో ఈ విషయంలో ఇంకా సీరియస్గా ఆలోచించట్లేదనిపిస్తోంది. ఆ ఇంట్లో వాళ్ళకు భూమి ఎంత దూరంగా ఉంటే మనకంత మంచిది. ఆ గగన్ని కూడా అంత త్వరగా మర్చిపోతుంది. మనం ఈ విషయంలో కొంచెం స్పీడ్గా ఉండాలి. నేను మీ శ్రేయస్సు కోసమే చెప్తున్నాను, కానీ మీరు మాత్రం నా గురించి ఆలోచించట్లేదు. నేనేం చెప్తున్నానో మీకు అర్థమైందనుకుంటా. అలాగే, ఈ విషయం గురించి త్వరలోనే నిర్ణయం తీసుకుందాం. Wow! Oh my God!